పైసలు పంచే సత్తా రూల్స్ తో పనేంటి ఇది ఆ కార్పొరేట్ నినాదం. అసలు నిర్మాణాలే నిషేధించిన కన్జర్వేషన్ జోన్లో ఏకంగా పాఠశాలలే నడిపిస్తోంది. అడిగేవారు లేరు, అడిగినా పట్టించుకోరు. ఇంకేం దర్జాగా పిల్లల నిండు ప్రాణాలతో ఆటలాడేసుకుంటున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కంటే మా జేబులు నిండుగా ఉండటమే ముఖ్యమన్నట్లు యాజమాన్యం తీరు ఉంది. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు. ఇవి కార్పొరేట్ పాఠశాలల ప్రత్యేకతలు. బౌరంపేట్ గ్రామ పరిధిలోని కన్జర్వేషన్ జోన్లో అక్రమ కట్టడాలు చేపడుతూ వ్యాస స్కూల్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. నిర్మాణ అనుమతులకు అవకాశం లేని కన్జర్వేషన్ జోన్ వ్యవసాయ భూమిలో పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రమాదంలో పెడుతుంది. వ్యాస పాఠశాల యాజమాన్యం దుండిగల్ మున్సిపాలిటీలో అనుమతి లేని కార్పొరేట్ పాఠశాలలకే ప్రాధాన్యత ఉందని స్థానికులు చెబుతున్నారు. అనుమతులు లేకుండా కట్టడాలను నిర్మించడం వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయని వాపోతున్నారు. ముఖ్యంగా హై వోల్టేజ్ వంటి ప్రమాద ఘటనలు జరిగే ఆస్కారం ఉందని చెబుతున్నారు. ఇంతేనా, వైపు విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో ఉంటే యాజమాన్యం మాత్రం చదువుల పేరుతో ఫీజులు వసూలు చేయడంలో బిజీగా ఉంది. ఒక్కో విద్యార్థి నుంచి లక్షల్లో డబ్బులు ఫీజుల రూపంలో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక పాఠశాల చైర్మన్ అయితే సుమారు 12 కోట్ల రూపాయల పాఠశాల నిధులను వ్యక్తిగత అవసరాలకు మళ్లించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై బాచుపల్లి పోలీస్ కేసు కూడా నమోదైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ పాఠశాలలో చదువులు చెప్పే టీచర్స్ పై క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దుండిగల్ మున్సిపల్ బౌరంపేట్ గ్రామంలో కన్జర్వేషన్ జోన్లో వ్యాస స్కూల్ నిర్వహణపై స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అసలు నిర్మాణాలే చేపట్టకూడదని కన్జర్వేషన్ జోన్లలో అక్రమ కట్టడాలు, ఆపై కార్పొరేట్ విద్యా సంస్థ పాఠశాల నిర్వహణకు ఇటు మున్సిపల్ అధికారులు, అటు విద్యాశాఖ అధికారి బరి తెగించి సహకరిస్తున్నారని వారు చెబుతున్నారు. వ్యాస స్కూల్ నిర్వహిస్తున్న యాజమాన్యానికి దుండిగల్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ దాహోసం అంటుండగా జిల్లా విద్యాశాఖ అధికారులు బహిరంగంగానే బరి తెగించి వ్యవహరిస్తున్నారు. నిర్మాణాలు నిషేధించిన చోట అక్రమ కట్టడాలు చేపడుతుంటే తానా తందానా అంటూ విద్యాశాఖ సహకరిస్తుందంటున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల నుండి ముడుపులు దండుకుని 2 శాఖల యంత్రాంగం విద్యార్థులను రిస్క్ లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టాలను నిర్వీర్యం చేస్తూ నిబంధనలు విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కుల కోసం ఈ కార్యాలయాలు తెరిచారా అన్న ఆరోపణలు లేకపోలేదు. గతంలో బౌరంపేట వాసులు ఫిర్యాదు చేసి 4 నెలలు గడిచినా నేటికి చర్యలు శూన్యమని స్థానికులు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ అక్రమ అరాచకాలపై ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతామని చెబుతూ ప్రజలను, తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నారని వారు బహిరంగంగా చెబుతున్నారు. నిషేధిత స్థలం కన్జర్వేషన్ జోన్లో వ్యాస స్కూల్ అక్రమంగా నిర్వహిస్తుండటమే కాక యాజమాన్యం బరితెగించి వ్యవహరించడం గమనార్హం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ లో బోరంపేట పరిధిలో వచ్చినటువంటి వ్యాస స్కూల్ అక్రమ నిర్మాణాలకు పాల్పడుతుందని చెప్పుకోవచ్చు. మెయిన్ గా చూసుకుంటే కన్జర్వేషన్ జోన్ లో స్కూల్ ఏర్పాటు ఏదైతే విద్యాశాఖ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ అన్ని కూడా పొంగలో దక్కినట్లు కూడా ఈ వ్యాస స్కూల్ యాజమాన్యం ఉందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే దానికి సంబంధించి వ్యవసాయ భూమిలో దీనికి సంబంధించి వ్యాస స్కూల్ నిర్మించారని చెప్పి స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. ఏదైతే వ్యవసాయ భూమి ఉంటుందో దానికి సంబంధించి ఏదైతే స్కూల్ అక్కడ నుంచి వ్యవసాయ భూమిని మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ మార్చుకోవటం వల్ల కొంత గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. రూల్స్ అన్ని కూడా బ్రేక్ చేసి అదే వ్యవసాయ భూమిని దాన్ని స్కూల్ భవనంగా ఎక్కడ కూడా మార్చుకున్నట్టు ఎక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తుంది. ఈ మొత్తం మీద ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వాళ్ళు వ్యాస స్కూల్ యాజమాని ఇష్టారాజ్యంగా కట్టడాలు చేపడుతుందని ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏదైతే వ్యాస స్కూల్ కి సంబంధించి ఫండ్స్ అయితే ఫీజుల రూపంలో వసూలు చేసినటువంటి లక్షల్లో స్కూల్ విద్యార్థుల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఏదైతే ఫండ్స్ ఉంటాయో అవన్నీ కూడా వ్యక్తిగత అవసరాలకు మళ్లించారనేది తీవ్రమైన ఆరోపణ కూడా ఉంది. దానికి సంబంధించి లోపల వ్యాస స్కూల్ కి సంబంధించి ఎవరైతే స్టాఫ్ ఉంటారో ఆ స్టాఫ్ లో కొంతమంది పైన కేసులు ఉన్నాయని ప్రధానమైన ఆరోపణ. ఇవన్నీ కూడా బయటకు పొక్కకుండా విద్యార్థులు ఎవరైనా తల్లిదండ్రులకు చెప్తే ఆ తల్లిదండ్రులు నిలదీస్తే ఈ బయటికి చెప్తే మాత్రం వాళ్ళని బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు కూడా
తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి కార్పొరేట్ పాఠశాలలు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఊదరగొట్టి స్టూడెంట్స్ దగ్గర నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేయడమే వీళ్ళ టార్గెట్. ఏదైతే విద్యాశాఖ ఏవే రూల్స్ పెట్టిందో ఆ రూల్స్ అన్ని కూడా ఎక్కడ పాటించిన పరిస్థితులు అయితే కనిపించట్లేదు. స్థానికులు కూడా నిలదీసిన పరిస్థితి అయితే మనం చూసాం. దీనికి సంబంధించి కూడా విద్యాశాఖ ఏదైతే జిల్లా స్థాయి విద్యాశాఖ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ముడుపులు ఇచ్చి వాళ్ళని స్కూల్ వైపు కన్నెత్తి కూడా చూడనీయకుండా చేస్తున్నారని అక్కడ ఉన్నటువంటి స్థానికులు లేదంటే తల్లిదండ్రులు ఏదైతే ఆఫ్ ద రికార్డ్ మనకి చెప్పిన నేపథ్యం ఎంత కూడా చూసాం. సో మొత్తం మీద చూసుకుంటే ఈ ఏదైతే చట్టాలను నిర్వహణ చేస్తూ నిబంధనలు విస్మరిస్తున్నారని స్థానికులు అయితే స్కూల్ కి సంబంధించి యాజమాన్యంపై తీవ్రమైన ఆరోపణలు అయితే చేసినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. శ్రేయవర్మ. థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.